దేవుని యొక్క లేఖనాలు మనము ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక. నేను మొట్టమొదటి రోజే చెప్పాను, దీన్ని వివరించగలిగిన సామర్థ్యం కానీ శక్తి కానీ నాకు లేదు. ప్రభు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీకు అందిస్తున్నాను. మీరు వీటిని ధ్యానించినట్లయితే మీరు అత్యధికంగా మరి ఎక్కువైన ఆలోచనలు ప్రభు మీకు ఇస్తాడని, మీరు ఇంకా ప్రభువులో వాక్యంలో ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఎఫెసీ పత్రిక యొక్క అమరిక మనం చూడాలి. ఎఫెసీ పత్రిక యొక్క అమరిక మనం చూస్తే అద్భుతమైన అమరిక ఈ పత్రికను పౌలు చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు దాకా 3 అధ్యాయాలు ఏమన్నదో, తర్వాత 3 అధ్యాయాలు ఏమన్నదో, దాదాపుగా 6 రకాల డివిజన్, బ్రాడ్ డివిజన్ మనం చూసాం. ప్రభు చిత్తం అయితే రేపొద్దున సంపూర్ణంగా నేరో డివిజన్ ఒకటి ఉంటుంది క్లియర్గా. అది రేపొద్దున ఆ విభజన ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దానికి ముందుగా ఈ పత్రిక యొక్క ఫ్యాబ్రిక్ అంటే దీని యొక్క అమరిక మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నా అంశం ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ పాల్ ఇన్ ఎఫెసియస్. ఎఫెసీ సంఘములో అపోస్తలుడైన అయిన పౌలు యొక్క పరిచర్య ఎలా జరిగింది, ఎలా చేశాడు అన్నది నా యొక్క ప్రధానమైన అంశం. దానికి ముందు ఈ పత్రిక ఒక విభిన్నమైన అమరిక కలిగిన పత్రికగా మనం చూస్తాం. ఆ డివిజన్ కూడా లేకపోతే ఆ వివరణ కూడా మీకు అందిస్తే బాగుంటుందని మొట్టమొదట 5-10 నిమిషాలు నేను దాని మీద ఉన్న తర్వాత మిగిలిన సమయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణములో దేవుని ఆత్మ ద్వారా ఆయన జరిగించిన పరిచర్య వివరాలు నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రార్థనా పూర్వకంగా విందాం. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని లేఖనాలు మనము ఆలోచిద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడిచ్చిన ఐశ్వర్యము అన్న అంశాన్ని, దైవైశ్వర్యము, దేవుని సంకల్పము, లేకపోతే దేవుని యుగాల్లో తరాల్లో మరుగైన ఆ సంకల్పాన్ని పౌలు చాలా స్పష్టంగా వివరించాడు. వివరించిన తర్వాత ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి అన్న మాట ఈ యొక్క అధ్యాయాన్ని విభజిస్తుంది. ఇవన్నీ అపోస్తలుడైన పౌలు 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చాలా లోతైన దైవ సంకల్పాన్ని, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను, ప్రణాళికను వివరించిన తర్వాత ప్రార్థన చేసి ముగించినట్టుగా మనం చూస్తాం. ఇదొక అమరిక. ఇంత ఉన్నతమైన దేవుని ప్రణాళిక ఈ ప్రజలకు ఎలాగో అర్థమవుతుంది, దాన్ని వాళ్ళు ఎలాగూ ఆకళింప చేసుకుంటారు అని పౌలుకి అనిపించిందేమో నాకు తెలియదు. లేదా పరిశుద్ధాత్ముడు ఆ ఉన్నతమైన సంగతులన్నీ అందించిన తర్వాత ప్రార్థనతో దాన్ని ముగించాలని పౌలుని ప్రేరేపించాడని నేను అనుకుంటున్నాను. ఈ ఉన్నతమైన సంగతులన్నీ చేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు మనము 17-19 వచనాలు మనం చూస్తే అద్భుతమైన ప్రేయర్తో ఆ భాగాన్ని ముగించాడు. దేవుని సంకల్పము అనే ఆ భాగాన్ని, దేవుని ఐశ్వర్యము అనే ఆ భాగాన్ని, దేవుని మహిమైశ్వర్యము లేకపోతే దేవుని యొక్క ఉన్నతమైన ఆ ఉద్దేశాలు, మనం కుమారులుగా స్వీకరించబడ్డం, ఆయన సంకల్పమును బట్టి సమస్తము ఆయన సమకూర్చి జరిగించడం, వీటన్నిటిని వివరించి 1 నుంచి 14 వచనం వరకు అద్భుతమైన ప్రార్థన చేసి ముగించాడు. ఆ ప్రార్థనలో పౌలు చాలా అంశాలు ఉన్నాయి. ఒక అంశాన్ని నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తా. చాలా అంశాలు ఉన్నాయి. ఆ భాగానికి వెళ్ళినప్పుడు మనం దాన్ని ఆలోచిద్దాం. కానీ ఒక అంశాన్ని పౌలు చాలా స్ట్రెస్ చేసినట్టుగా మనం చూస్తాం. అది చూడండి, 19వ వచనం 17వ వచనం మన బైబిల్లో కలిసి ఉన్నది, కానీ మధ్యలోంచి నేను చదువుతున్నాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడండి. ఏం చేస్తున్నాడంటే అండి, ఇప్పుడు ఇంత గొప్ప ఉన్నతమైన సంగతులు మీకు బోధించాను కదా, తన్ను తెలుసుకునే యందు మీకు జ్ఞానం కావాలి, ప్రత్యక్షత కలిగిన మనసు కావాలి, అది మీకు అనుగ్రహించబడాలని ప్రార్థిస్తున్నాను. 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 15వ వచనం వరకు పౌలు ఎంతో దైవ ఆశీర్వాదాలు, దేవుని సంపద, దేవుని ఐశ్వర్యంతో నింపేశాడు అధ్యాయం అంతా. అది మీకు అర్థం కావాలంటే మీకేం కావాలంటే జ్ఞానం కావాలి, దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అది మొదటి భాగం మనం చూస్తే. మళ్ళా రెండో భాగాన్ని 2వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించాడు.
21 నుంచి కూడా మనం తీసుకోవచ్చు. మొదటి అధ్యాయము అయితే 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ అధ్యాయం 14వ వచనం వరకు దేవుని మర్మమై ఉన్న సంఘమును గురించి చెప్పాడు. మొదటి అధ్యాయంలో దేవుని సంకల్పం చెప్పాడు మన పట్ల, సంఘం పట్ల. 2వ అధ్యాయం నుంచి దాదాపుగా 3వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా మర్మమై ఉన్న దేవుని సంఘమును గురించి చెప్పాడు. దేవుని సంఘములో అన్యుడు, దేవుని సంఘములో యూదుడు కలిసి ఏకముగా ఒక శరీరముగా ఎలా చేయబడతారో, వారు ఒకే సంఘముగా చేయబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అత్యద్భుతమైన ఆ ప్రణాళిక, ఆ శిలువ బలిదానం ఎలాంటిదో, పడిన వారిని ఎలా లేపాడో, పరలోకములు ఎలా కూర్చొని పెట్టాడో, ఇద్దరిని ఏక శరీరముగా ఎలా చేశాడో అన్న సంగతులు అన్ని రాసిన తర్వాత 3వ అధ్యాయంలో మరలా ప్రార్థనతో ముగిస్తున్నాడు. ఆ ప్రార్థనలో మొదటి ప్రార్థనలో ఏం కావాలి, ఏమి మీకు కావాలని పౌలు మాట్లాడుతున్నాడంటే, మీకు జ్ఞానం కావాలి, దేవుని ఐశ్వర్యం మీరు తెలుసుకోవాలంటే మీకు ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత అనే పదము ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అని ఉంటుందండి. రెవల్యూషన్ అంటే అది దేవుడు మాత్రమే నీకు బయలుపరచాలి. ఒకవేళ గొప్ప సేవకుల విషయాలు మీకు చెప్పినా అది మీ మనసులో అర్థం అవుద్ది తప్ప అది మీ యొక్క హృదయంలోనికి దిగదు. కానీ ఆ అంశాన్ని దేవుడు ప్రత్యక్షపరుస్తాడు, తేటగా తెర తీసినట్టుగా తెలియజేస్తాడు. అది నీ హృదయంలో అలా నిగూఢంగా ఉండిపోతుంది, నీ జీవితంలో సత్యంగా మిగిలిపోతుంది, చాలా బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తుంది. అందువల్ల పౌలు అన్నాడు, దైవాశీర్వాదాలతో నింపబడిన మొదటి అధ్యాయం అంతా కూడా నీకు అర్థం కావాలన్నా, నాకు అర్థం కావాలన్నా పౌలు ఎంతో వినయభావంతో, దేవా వీరికి జ్ఞానమును ప్రత్యక్షత కలగా మనసు ఇవ్వు దేవా అని ప్రార్థన చేసి ముగించాడు ఆ అద్భుతమైన సెషన్ ని. తర్వాత 2వ అద్భుతమైన ఒక సెషన్ ప్రారంభమైనది ఏంటంటే, తరాల్లో యుగాల్లో మర్మమై ఉన్న దేవుని సంఘం. ఆ సంఘం కోసం ప్రకటిస్తూ అన్ని వివరాలు చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మరలా ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ ప్రార్థన మనకి 15 నుంచి ప్రారంభమైంది. అదే 19వ వచనం నేను చదువుతున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను అన్నాడు. ఇక్కడ సంఘము క్రీస్తు శరీరం, సంఘము క్రీస్తు ప్రభు బలియాగములోంచి పుట్టిన ఒక అద్భుతమైన ఒక వ్యవస్థ అన్న సంగతి మనకు కరెక్ట్ గా అర్థం కావాలంటే మనకు శక్తి కావాలి అన్నాడు. అక్కడ జ్ఞానం కావాలి, ప్రత్యక్షత కావాలని చెప్పాడు. దేవుని ఐశ్వర్యము నీకు అర్థం కావాలంటే అని. తరాల్లో యుగాల్లో మరుగై ఉన్న ఆయన సంఘము యొక్క విలువ, ఆ సంఘములో నా విలువ మనకు అర్థం కావాలంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో దాన్ని మీరు తెలుసుకునగలిగిన శక్తి కావాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఇది ఒకటే నేను తీసుకున్నాను. అక్కడికి ఆ 2 సెషన్స్ ముగించాడు. అంటే పునాదిగా ఉన్న బలమైన సెషన్స్ అన్నమాట. పునాదిగా వేయబడిన డాక్టర్నల్ ఇష్యూస్ అక్కడ ముగించబడ్డాయి. 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం 6వ అధ్యాయం వరకు మన అనుదిన జీవితంలో మనం వెంబడించవలసిన అద్భుతమైన సంగతులు రాశాడు. 4వ అధ్యాయం ఏం రాశాడు? ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు, ఆ ఆత్మ ద్వారా ఇవ్వబడిన వరాలు, ఆ ఆత్మ ద్వారా ఇవ్వబడిన వరము కలిగిన వ్యక్తులు, వారి పరిచర్యలు 4వ అధ్యాయంలో చెప్పాడు. మరలా చెప్తున్నాను, మొదటి అధ్యాయంలో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ ఐశ్వర్యాన్ని మీకు అర్థం కావాలని ప్రార్థనతో ముగించాడు. మీకు జ్ఞానము ప్రత్యక్షత కావాలని దేవుని ఎదుట నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. 2, 3 అధ్యాయాల్లో సంఘములో ఒక అన్యుడు, ఒక యూదుడు ఏ విధంగా ఏకంగా చేయబడుతున్నారు, మధ్య సంధి ఎలా జరిగింది, ఆ విరోధం ఎలా కొట్టివేయబడింది, ఒబియలను ఎలాగో క్రీస్తునందు ఏకం చేశాడో, ఒక సంఘముగా చేశాడో, ఆ మర్మాన్ని వివరించి క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో అది ఎరుగునట్లు మీకు శక్తి కావాలని ప్రార్థన చేసి ముగించాడు. 4వ అధ్యాయంలో ఆ సంఘము యొక్క నడిపింపును గురించి, ఆత్మ ద్వారా ఇవ్వబడిన వరాలు, ఆ వరములు వాడుకునే విధానం, క్రీస్తు సంఘములో నీ స్థానం నా స్థానం ఏంటో 4వ అధ్యాయంలో చెప్పాడు. 5వ అధ్యాయంలో ఒక మాట నుంచి ప్రారంభమై మరొక మాట మధ్య మరొక అద్భుతమైన ఒక సెషన్ పెట్టాడు, అంటే ఒక ఘట్టం పెట్టాడు. 5వ అధ్యాయము 18వ వచనము మనం చూస్తే, 5వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే,
ఆత్మ మద్యముతో మత్తులై ఉండకుడి గాని దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు. ఆరో అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అన్నాడు. ఒకటి ఆత్మ, రెండోది అపవాది. వీరిద్దరి మధ్య ఉన్నది మరొక అమూల్యమైన ఒక ఘట్టాన్ని ప్రభు పెట్టాడు. దాన్ని కూడా పౌలు ప్రార్థనతో ముగించాడు. ఈ యొక్క పత్రిక అమరిక మీరు మనసులోకి వస్తే దీన్ని ధ్యానించడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఆత్మ అపవాదికి మధ్య ఉన్నదే కుటుంబం. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడతాడో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అందుకన్నాడు స్త్రీలారా అన్నాడు, తర్వాత ఏమన్నాడు భర్తలారా అన్నాడు, తర్వాత ఏమన్నాడు పిల్లలారా అన్నాడు, తర్వాత ఏమన్నాడు తల్లిదండ్రులారా అన్నాడు, తర్వాత ఏమన్నాడు దాసులారా అన్నాడు, తర్వాత ఏమన్నాడు యాజకులారా అన్నాడు, లేకపోతే యజమానులారా అన్నాడు. ఇవన్నీ ఇక్కడ మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయము 22వ వచనంలో స్త్రీలారా అన్నాడు. అంటే 18వ అధ్యాయంలో ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఏ వ్యక్తి అయితే ఆత్మ ఆధీనంలో స్వాధీనంలో తను తాను అనుదినము అప్పగించుకుంటాడో అతడు సంఘములోనూ బాగుంటాడు, కుటుంబంలోనూ బాగుంటాడు. అదే పౌలు యొక్క అభిప్రాయం. ఆత్మపూర్ణుడైన వ్యక్తి అపవాదిని కూడా ఎదిరించగలడు. అందుకే రెండింటి మధ్య పరిశుద్ధాత్ముడు ఈ యొక్క అమూల్యమైన కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థను పెట్టాడు. అందుకే అన్నాడు స్త్రీలారా అని చెప్పాడు 22వ వచనం, పురుషులారా అని చెప్పాడు 5వ అధ్యాయము 22వ వచనం స్త్రీలారా అన్నాడు, 5వ అధ్యాయం 25వ వచనం పురుషులారా అన్నాడు, 6వ అధ్యాయము మొదటి వచనం పిల్లలారా అన్నాడు, 6వ అధ్యాయం 4వ వచనం తండ్రులారా అన్నాడు, 5వ వచనం దాసులారా అన్నాడు, తర్వాత యజమానులారా అన్నాడు. ఇవన్నీ కూడా అయిన తర్వాత అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తిమంతులు కావాలని 11వ వచనంతో చెప్పాను. అందుకే కుటుంబ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను, దాసులు యజమానులు అంటే ఉద్యోగాలు, మనం చేసే పనిలో, మనం నడిపించే కుటుంబంలో మనకు అవసరమైంది దేవుని ఆత్మ పూర్ణత. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటి? ఆత్మను దుఃఖపడకుండా ఉండే విధంగా ఎలా చూసుకోవాలి అన్నది అక్కడికి వచ్చినప్పుడు మనం ధ్యానం చేద్దాం. అది ఒక అద్భుతమైన సత్యం. ఈ అంశాలన్నిటిని కూడా పౌలు ప్రార్థన చేసి ముగించాడు. 20వ వచనం ఏమని ప్రార్థన చేశాడు? దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండేది అన్నాడు. ఈ పత్రిక అమరిక మీరు చూడండి, ఒక అద్భుతమైన ఐశ్వర్యంతో నింపిన ఒక ఘట్టాన్ని పౌలు వివరించి మీకు జ్ఞానం కావాలి, ప్రత్యక్షత కావాలి, నేను ప్రార్థిస్తున్నానని చెప్పాడు. దేవుని యొక్క మర్మము యుగాల్లో తరాల్లో మరుగై ఉన్న ఆ మర్మాన్ని చెప్పి మీరు శక్తి గలవారు కావాలి అని ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయంలో ఆత్మ ద్వారా ఇవ్వబడిన ఆధిక్యతలు, వరాలు, ఆ వ్యక్తుల యొక్క పరిచర్యలు చెప్పాడు. 5వ అధ్యాయం 11 నుంచి 6వ అధ్యాయం 5వ అధ్యాయం 18 నుంచి 6వ అధ్యాయం 11వ వచనం వరకు ఆత్మ అపవాది మధ్య ఉన్న ఈ కుటుంబ వ్యవస్థను, ఈ ఉద్యోగ వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను పెట్టాడు. వాటి యందు మనము ఆత్మ పూర్ణులై ఉంటే విజయం సాధించవచ్చు అని దాని యొక్క అభిప్రాయం. ఇది ఈ పత్రిక యొక్క అమరిక. ఇంతకుముందు దాదాపు 5 రకాల విభజనలు నేను చెప్పాను. అవి మొదటి 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు, తర్వాత 3వ అధ్యాయంలో ఉన్న సంగతులు, దాన్ని బేస్ చేసుకుని పత్రిక అంతా ప్రార్థనతో ఎలాగైతే దీన్ని డివిజన్ చేయాలో అన్నది మరొక విభజన చెప్పాను. ఆ ప్రకారం కూడా మనం ఆలోచించవచ్చు. ఈరోజు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్న ఒక అమూల్యమైన అంశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో చేసిన పరిచర్య. ఎఫెసీ పట్టణంలో, ఎఫెసీ సంఘములో 3 సంవత్సరములు ఉండి ఆయన చేసిన పరిచర్య ఏమిటి అన్నది మీ దృష్టికి నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. అది ఈ పట్టణాల్లో ఉన్న ఈ సంఘానికి పునాది పరిచర్య. ఆ పరిచర్య మనకు అర్థమైనప్పుడు ఈ పత్రిక మనకు అర్థమవుతుంది.
మొదటి అధ్యాయం మొదటి వచనంలో పౌలు తన గురించి పరిచయం చేసుకున్నాడు. ఏమన్నాడంటే చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు అన్నాడు. నేను అపోస్తలుడను, నా పేరు పౌలు, ఎఫెసీలో ఉన్న సంఘానికి అంటే పరిశుద్ధులకి నేను రాస్తున్నానని చెప్పాడు. ఎఫెసీ పట్టణాన్ని పౌలు ఎప్పుడు దర్శించాడు? రెండవ దండయాత్ర లేదా రెండవ మిషనరీ జర్నీలో పౌలు 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణాన్ని దర్శించాడు. కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు. 18వ అధ్యాయంలో 19వ వచనంలో మాట మనం చూస్తాం. మరలా ప్రభు చిత్తం అయితే నేను మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. 3వ మిషనరీ జర్నీ లేదా 3వ దండయాత్రలో ఎఫెసీ పట్టణానికి పౌలు వచ్చాడు. పౌలు వచ్చిన తర్వాత అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సుదీర్ఘమైన సంవత్సరాలు ఉన్నాడు. ఒక అద్భుతమైన భక్తుడు, దైవాత్మతో నింపబడిన వ్యక్తి 3 సంవత్సరాలు ఒక సంఘంలో నిలిచి పనిచేస్తే ఆ సంఘం యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి ఎలా ఉండాలి? ఎంత అద్భుతంగా ఉండాలి. అందుకే ఎఫెసీలో ఉన్నవారు పౌలు ఉన్నంతకాలం, పౌలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాడయ్యారు, కానీ పౌలు ఉన్నంతకాలం చాలా ఉన్నతమైన అనుభవాలు కలిగిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఇంకా 19వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. మొదటి వచనం నుంచి దాదాపుగా 10వ వచనం వరకు యోహాను శిష్యులు పరిశుద్ధాత్మను పొందడం మనకు అర్థమవుద్ది. 11వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా జరిగిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు కనబడతాయి. పౌలు చేత 11వ వచనం చూడండి. మరియు దేవుడు పౌలు చేత 19వ అధ్యాయం 11వ వచనం విశేషమైన అద్భుతములను చేయించెను అన్నాడండి. ఏం అద్భుతాలు అంటే విశేషమైన అద్భుతాలు. దాని యొక్క అద్భుతాల వివరణ కూడా రాశాడు. అతని శరీరమునకు తగిలిన చేతుగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయాను. అపోస్తలుడైన పౌలు లాంటి వాళ్ళు ఈ దినాన్ని ఉంటే కరోనా వచ్చిన అందరి మీద ఒక ఆయన దగ్గర నుంచి ఒకసారి రుమాలు ఆయన మీద ఇలా మీద వేసేద్దాం. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. చేతుగుడ్డు చాలు, చేతుగుడ్లు, నడుకట్లు, మొత్తం రోగాలు, దెయ్యాలు వెళ్ళిపోయాయంట. ఇప్పుడు బహిరంగంగా గుడ్డలు తిప్పుతున్నారు, లేకపోతే టవల్ తిప్పుతున్నారు, కచ్చిపులు తిప్పుతున్నారు. అందులో ఏం లేదండి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. పౌలు ఇవ్వబడిన అధికారం, పౌలుకి ఇవ్వబడిన ప్రాధాన్యత, పౌలుకి ఇవ్వబడిన ఆత్మ యొక్క కొలత, పౌలు నడిచిన విధానం వేరు. కనుక విశేషమైన అద్భుతాలు జరిగాయి. అక్కడ మాంత్రికులు సైతం మారిపోయారండి. అది మనకి 11వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా మనం చూస్తాం. మాంత్రికులు సైతం మారిపోయారు. ఎలాంటి మాంత్రికులు తెలుసండి వాళ్ళు? 11వ వచనం నుంచి 17వ వచనం వరకు పౌలు పేరు చెప్పుకొని, యేసు ప్రభు పేరు చెప్పుకొని ఇద్దరు తయారయ్యారండి. వాళ్ళు యేసు ప్రభు పేరిట ఉచ్చారణ చేస్తున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. కొన్ని బలమైన దెయ్యం ఏం చేసిందంటే మీద పడి పౌలుని ఎరుగుదును, యేసు ప్రభుని ఎరుగుదును, మీరెవరని అడిగింది. మర్చిపోకూడదండి. అపవాదికి మన గురించి తెలుసు, మనం ఎవరో తెలుసు, మనం ఏంటో తెలుసు. అందుకే బయట నటించొచ్చేమో కానీ అపవాది దగ్గర నటించడానికి సాధ్యం కాదండి. అయితే వాళ్ళు దెబ్బలు తిన్నారు, పారిపోయారు, వస్త్రహీనులు అయిపోయారు. అయితే పౌలు ఎఫెసీ పట్టణంలో పౌలు పరిచర్య చాలా బలముగా ప్రబలిందండి. మాంత్రికులు వారు మంత్ర విద్యను అభ్యసించే పుస్తకాలు, దాని యొక్క విలువ రాశాడండి. వాటి యొక్క విలువ రాశాడు. 19వ వచనంలో చెప్పాడు, 18వ వచనంలో చెప్పాడు, విశ్వాసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి అన్నాడు. ఇంతవరకు ఏం చేశారో, ఎలా చేశారో, ఎన్ని మంత్రాలు ఎట్టాడో, ఎన్ని మాయలు చేశారో, ఎన్ని మరాఠీలు చేశారో అన్ని చెప్పారంట. పౌలు దగ్గర చెప్పి ఒప్పుకొని ఏం చేశారంట, మరియు మంత్రిక విద్యను అభ్యసించు వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయెను. 50,000 వెండి రూకలు అయినాయి అంటండి ఆ పుస్తకాల యొక్క విలువ. అంటే ఎఫెసీ పట్టణంలో మంత్రాలకి ఎంత ప్రభావం ఉందో చూడండి. అందుకే 6వ అధ్యాయం ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు అపవాది తంత్రములు ఎదిరించడానికి మనం శక్తి కలవారం కావాలి అని రాశాడు.
మిగతా పత్రికలన్నింటిలో కూడా సాతాను గురించి, సాతాను ఎదిరించే సంఘం విషయాల గురించి ఎంతగా రాయకపోవడం గల కారణం ఏంటంటే, ఇందులో ఉన్న వాళ్ళందరూ మాంత్రికులు. చాలా ఎక్కువ మంది, అనేకులు మాంత్రికులు మారిపోయారు. అనేకులు చేతబడితనం లేకపోతే అలా మంత్ర సంబంధమైన, సాతాను సంబంధమైన, చీకటి శక్తులు సంబంధమైన వ్యక్తులు మారిపోయారు. మారిపోవడమే కాదు, వాళ్ళు ఎలా మారిపోయారంటే బహిరంగంగా చెప్పారు, మేము చేసేవన్నీ తగలెట్టారు, దేవుని దగ్గరకు వచ్చారు. నేను ఎప్పుడు ఇలా చెప్తుంటాను, 2020 సంవత్సరాల పూర్వము 50,000 వెండి రూకలు అయితే బ్యాంకులో వేస్తే 50,000 రూపాయలు 2020 సంవత్సరాల క్రితం బ్యాంకులో వేస్తే కొన్ని 7 సంవత్సరాలకు డబల్ అయినా ఈ 2021 సంవత్సరం వరకు ఎంత అయి ఉంటుందండి? బ్యాంకు వడ్డీ చేసుకున్నా కొన్ని లక్షల కోట్లు అవుతుందండి. అంటే ఆ దినాల్లో ప్రజలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దేనికి వెచ్చించారు? మాంత్రిక విద్యకు అపవాదిని వెంబడించడానికి, అపవాది కార్యాలు చేయడానికి వెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ జరిగిన అద్భుతమైన సంగతి, పైన ఆయన చేతుగుడ్డలు, ఆయన నడుకట్లు రోగాలు పోగొడుతున్నాయి అని చెప్పాడు, కానీ కింద అసలైన సంగతి పౌలు రాశాడు. అదేంటో చూడండి, 20 వచనం. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. వీళ్ళందరూ మారిపోవడానికి చేతుగుడ్డలు కాదు, నడికట్లు కాదు, విశేషమైన అద్భుతాలు కూడా ఒకవేళ ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ అసలైన ప్రభావం, అసలైన మార్పు, అసలైన పురిగొల్పు, అసలైన విడుదల ఏమి ఇచ్చింది? దేవుని వాక్యం ఇచ్చింది వారికి. అందుకే ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. ఇది అక్కడ జరిగిన పరిచర్య. తర్వాత పౌలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మిలేతుకు వచ్చి వారికి కబురు పెట్టాడు. చివరి ఫేర్వెల్ మెసేజ్ టు ద ఎఫెసియన్స్. ఇది నా అంశం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఇచ్చిన చివరి వర్తమానం, ఆయన వారికి భౌతికంగా ఇచ్చిన చివరి వర్తమానం, ముఖాముఖిగా చూసి ఇచ్చిన చివరి వర్తమానం, ఫేర్వెల్ మెసేజ్ పౌలు ఇచ్చాడు. ఇది చాలా అద్భుతమైన వర్తమానం పౌలు వారికి ఇచ్చాడు. ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు, ఒక దైవ సేవకుడు కానీ, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి కానీ, దేవుని చేత బలంగా వాడబడిన వ్యక్తి కానీ వెళ్ళిపోతున్న ముందు వాళ్ళు ఇచ్చే వర్తమానము చాలా విలువైనదిగా ఉంటుంది. చాలా విలువైనదిగా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఇచ్చిన వర్తమానము చాలా విలువైంది, అద్భుతమైంది. 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఈ వర్తమానాన్ని ప్రారంభించాడు. మిలేతునకు సంఘ పెద్దలను వర్తమానం పెట్టి పిలిచాడు. వారు ఆయన వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలాగూ మాట్లాడుతున్నాడు. 18వ వచనం నేను చెప్తున్నాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియలో కాలు పెట్టినది మొదలుకొని దినం నుండి ఎల్లకాలము మీ మధ్య నేను ఎలాగుంటినో మీరే ఎరుగుదురు. ఒకటి, నేను ఎలాగూ నడుచుకుంటునో అన్న మాట చూడండి. 20వ అధ్యాయం 18వ వచనంలో నేను ఎలాగూ నడుచుకుంటునో. 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో. ఆ మాట పెట్టుకోండి. ఎలాగూ నడుచుకొనుచుంటునో, ప్రభువుని ఎలాగూ సేవించుచుంటునో. తర్వాత 20వ వచనం 21వ వచనం రెండు కలిసి ఉన్నాయి. అందులో కింద నేను చదువుతున్నాను, ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను అని చెప్పాడు. 3 మాటలు చెప్పాడు. ఒకటి, ఎలాగూ నడుచుకున్నాను. 2, ఎలాగూ సేవించాను. 3, ఎలాగూ సాక్ష్యం ఇచ్చాను. ఎఫెసీ పట్టణంలో పౌలు యొక్క పరిచర్య. పౌలు అంటున్నాడు, ఓ ఎఫెసీలారా, మీ మధ్య నేను అడుగు పెట్టినది మొదలుకొని నా నడక మీకు తెలుసు. నేను ఎలాగూ నడుచుకున్నానో మీరు ఎరుగుదురు. నడక అనేది మన యొక్క ప్రవర్తనకు సూచన. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు నడవాలి. రాత్రి మనం విన్నాం, వర్తమానం విన్నాం. ఎలాగో నడవాలో దేవుని పోలి, ప్రేమ కలిగి,
పిలువబడిన పిలుపుకు తగినట్టుగా వెలుగు సంబంధులుగా జ్ఞానము కలిగి ఎలాగో నడవాలో చెప్తున్నాడు. దానికి ముందు ఎలాగ నడవాలో నడిచి చూపించాడు. ఒక దేవుని సేవకుని యొక్క బాధ్యత, ఒక దేవుని సేవకుని యొక్క బృహత్తరమైన బాధ్యత ఏంటో తెలుసా? తాను అడుగుపెట్టిన సంఘములో, తను అడుగుపెట్టిన స్థలములో, తను అడుగుపెట్టిన స్థానములో ఎలాగో నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. పౌలు అంటున్నాడు, మీదుట నేను ఎలాగో నడుచుకున్నానో మీరు ఎరుగుదురు. అందుకే మొట్టమొదట మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది, మన వ్యవహార శైలి, మన జీవన విధానం, మన బ్రతుకు చాలా ముఖ్యమైనది. పౌలు అంటున్నాడు, నేను ఎలాగో ప్రసంగించానో మీకు తెలుసు అంటలేదు, నా ప్రసంగాలు ఎంత లోతైనవో అని అనట్లేదు, కానీ నేను ఎలాగో నడుచుకున్నానో మీకు తెలుసు. అయ్యలారా, ప్రభు మనల్ని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఎలాగో నడుచుకున్నామో చూస్తున్నాడు. యాహాను ఒక అదృశ్యమైన, ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. నడుచుచున్న యేసును చూశాడండి. ఎవరిని చూశాడంటండి? నడుచుచున్న యేసును చూసి, ఆయన కాళ్ళను చూసి, ఆ సౌందర్యాన్ని చూసి, ఆయన నడిచినట్టు ఎవరును ఈ లోకంలో నడవలేదు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడండి. తన శిష్యులు కూడా ఆయన గమనిస్తే ఆటంకపరచలేదు. పౌలు నేను ఎలాగో నడుచుకున్నానో మీరు చూడండి. నడక మన యొక్క ప్రవర్తనకు, మన యొక్క జీవితానికి అద్దము లాంటిది. సరైన నడక లేకుండా, సరైన జీవన విధానం లేకుండా, సాక్ష్యం లేకుండా మనం జీవిస్తే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అది నెంబర్ 1. నేను ఎలాగో నడుచుకున్నాను. ఎలా నడుచుకున్నాడంట? నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య నేను ఎలాగో నడుచుకుంటున్నో మీరెరుగుదురు అన్నాడు. తర్వాత 2వ వచనం, ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో, నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో 19వ వచనంలో చెప్పాడు. ప్రభువుని సేవించడం, ప్రభు సేవ వేరు, ప్రభువుని సేవించడం వేరు. గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఇంతకుముందు సామ్యూయల్ జానీ గారు కూడా చెప్పారు, దేవునికి సేవ, దేవుని సేవ. ఇక్కడ అలాంటి పోలికే మరొకటి పౌలు చెప్తున్నాడు, ప్రభువుని సేవించడం, ప్రభు సేవ చేయడం. ఈ 2 డిఫరెన్స్, భిన్నమైనది. ప్రభువుని సేవించడం అంటే ప్రభువుని ఆరాధించడం, ప్రభువుని ఘనపరచడం, ప్రభువుకి అప్పగించుకోవడం, ప్రభువుకి మన హృదయంలో ప్రధానమైన స్థానం ఇవ్వడం. నేను ఎలాగూ ప్రభువుని సేవించుతున్నాను. పరిచర్యను నేను ప్రధానంగా పెట్టుకోలేదు, ప్రజలను ప్రధానంగా పెట్టుకోలేదు, వనరులను ప్రధానంగా పెట్టుకోలేదు. నేను ప్రభువుని ఎలా సేవించానో అన్ని సమయాల్లో మీకు తెలుసు. ప్రభువుని సేవించే విధానం, ప్రభువుని ఆరాధించే విధానం, ప్రభువుకి అప్పగించుకునే విధానం, ప్రభు ఎదుట సాగిలపడే విధానం, ఆత్మలో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడం, విస్తరించడం అనేది ఒక విశ్వాస యొక్క భాగ్యం. 1వ అధ్యాయంలో ఐశ్వర్యం నీకు అర్థమైతే, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ మర్మము నీకు అర్థమైతే, అప్పుడు మనం ప్రభువుని సేవించడం ప్రారంభిస్తాం. ఎల్లప్పుడూ సేవించవచ్చు, అన్ని సందర్భాల్లో మనము సేవించవచ్చు. ప్రభువుని ఎలాగూ సేవించుచుంటునో మీరు ఎరుగుదురని చెప్పాడు. కనుక ఒక్క నిమిషం, ఓకే, ప్రభువుని ఎలాగూ సేవించుంటునో మీకు తెలుసు అని చెప్పాడు. ప్రభువుని సేవించడం మన బాధ్యత, మన ధన్యత. ఒక రకంగా చెప్పాలంటే పౌలు అంటున్నాడు, ముందు నా సాక్ష్యం, తర్వాత నా ఆరాధన జీవితం అని చెప్పాడు. దానికి ఆటంకాలు ఉన్నాయని చెప్పాడు. ఏంటంట? 19వ వచనం, యూదులు కుట్ర చేస్తున్నారు, నేను ప్రభువుని సేవించకుండా, ప్రభువుని ఆరాధించకుండా మనుషులు ఆటంకపరుస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు. అర్థమైందా? దేనికి లేనంత శోధన దేనికి ఉంటుంది తెలుసా? ప్రభువుకి ప్రార్థన చేయడానికి ఒక సమయం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఆ రోజు చాలా పనులు వస్తాయి, ఆ రోజు చాలా ఆటంకాలు, ఆ రోజు సరిగా మనం సమయాన్ని గడపలేకుండా ఆటంకాలు సంభవిస్తాయి. కారణం ఏంటంటే అపవాది దాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, యూదులు కుట్ర చేస్తున్నారు. అయ్యా, ప్రభువుని సేవించే విషయంలో యూదులు ఎవరో? దేవుని ప్రజలే. దేవుని ప్రజలు కుట్ర చేస్తారు, దేవుని ప్రజలు హాని చేస్తారు, దేవుని ప్రజలు గాయపరుస్తారు. దేవుని ప్రజలే గాయపరిచేవాళ్ళు, కుట్ర చేసేవాళ్ళు, హాని చేసేవాళ్ళు. అందుకే 11వ అధ్యాయం చూడండి, సహోదరుల వలన, కపట సహోదరుల వలన, యూదుల వలన అనేక శ్రమలు నేను పొందాను అని కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గొప్ప
జాబితాయే రాశాడు. కనుక ఇక్కడ ఆలోచించండి, నేను ప్రభువుని ఎలాగూ సేవించుంటుందో మీకు తెలుసు అన్నాడు. కింద చూడండి, ఆ సేవించుంటో మీకు తెలుసు అని చెప్పి సాక్ష్యం ఇచ్చుంటునో కూడా మీకు తెలుసు అన్నాడు. ప్రభువుని ఇది సేవ, పరిచర్య అంటే సాక్ష్యం ఇవ్వడం. 21వ వచనంలో ఎలాగ సాక్ష్యం ఇచ్చాడో చెప్పాడు. ఎలా సాక్ష్యం ఇచ్చాడు? మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక అన్నాడండి. అద్భుతమైన మాట అండి. మీకు ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు అన్నాడు. కింద చూడండి 27వ వచనం, దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేను ఏమీ దాచుకోలేదు అన్నాడండి. అబ్బా, ప్రభువు నాకు ఏదైతే ఇచ్చాడో దాచుకోకుండా ఇచ్చేసేవాడిని. కొంతమంది సహోదరులు స్పిరిచువల్ గా కూడా మైజర్ గా ఉంటారండి. ఎలా అంటే వాళ్ళు చదువుతున్న పుస్తకాలు మనకు చెప్పరు, సర్లేండి వాళ్ళ విజ్ఞతకు విడిచిపెడదాం. కానీ పౌలు అలాంటి వాడు కాదు. పౌలు అలాంటి వాడు కాదు, ఏది దాచుకోలేదు. దేవుడు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా దాచుకోకుండా ఇచ్చేవాడు. అందుకే ఎప్పుడైనా దేవుడు ఒక వర్తమానం ఇస్తే ఆ వర్తమానాన్ని పూర్తిగా అందించాలి. ఎందుకంటే అది వెళ్ళిపోతే మళ్ళీ ఒక కొత్త వర్తమానం దేవుడు ఇస్తాడు. ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటది. అరే నాకు తెలిసిన సత్యాలు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పేస్తే చేసుకుంటారేమో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే పౌలు అలాంటి వాడు కాదు, దాచుకోని వ్యక్తి, దాపరకం లేని వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వ్యక్తిగా పౌలు మనకు కనబడ. ఏది దాచుకోలేదు, ప్రయోజనకరమైనది దాచుకోలేదు, దేవుని సంకల్పం కూడా దాచుకోలేదు. ఇక్కడ ఒక సంగతి, కొన్ని సందర్భాల్లో సేవకులమైన మనకు కలిగే ఒక గొప్ప ఆటంకం ఏంటంటే, అక్కడ జరుగుతున్న సంగతిని మనము సూటిగా దేవుని ఆత్మ ద్వారా చెప్పినప్పుడు మనకి వ్యతిరేకత వస్తుంది, మనకి కష్టం వస్తుంది, మనకి ఇబ్బంది వస్తుంది. కానీ దాచుకోకూడదు. దేవుడిస్తే దాచుకోకూడదు. ఉద్రేకంతోనో లేకపోతే మన సొంత అభిప్రాయంతోనో సొంత ప్రేరణతోనో వెళ్ళకూడదు. కానీ ప్రభువు ఒకవేళ ఆ విషయం పట్ల సరైన వెలుగు మనకిస్తే అది దేవుని వాక్యానికి, ప్రభు నామానికి, ఆయన సంఘానికి మేలుకరము కాదు అని పరిశుద్ధాత్ముడు మనకు ప్రేరేపించినప్పుడు దాచుకోకుండా మాట్లాడే ధైర్యం మనకు కావాలి. పౌలు అన్నాడు, నేనేమీ దాచుకోలేదు, ప్రయోజనకరమైనది దాచుకోలేదు, దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను, కొంత చెప్పి కొంత దాచేయలేదు, అంతా చెప్పాను, ఉన్నట్టుగానే చెప్పాను, అంతా వివరించాను అన్నాడు. అందుకే మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక అంతా దేవుని సంకల్పమును గురించిన సంగతులు సువిశేషంగా రాసినట్టుగా మనం చూస్తున్నాం. 21వ వచనం మరలా చదువుతున్నాను. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక 2 రకాల పరిచర్య పౌలు ఎఫెసీ పట్టణంలో చేశాడు. ఏంటంటే బహిరంగముగా చేశాడు, ఇంటింటా చేశాడు. పబ్లిక్ మినిస్ట్రీ, ప్రైవేట్ మినిస్ట్రీ. బహిరంగ పరిచర్య చేశాడు, ఇంటింటా కూడా చేశాడు. బహిరంగంగా చెప్పిన అదే వర్తమానం, ఒంటరిగా చెప్పిన అదే వర్తమానం. చాలా మంది రహస్యముగా చొరబడి రహస్యమైన ఆలోచనలు సహోదరుల హృదయాల్లో వేసేవాళ్ళు లేరా? వారి యొక్క నిష్కపటమైన విశ్వాసాన్ని పాడు చేసేవారు లేరా? పౌలు చెప్పాడు, రహస్యంగా కొందరు చొరబడుతున్నారు, రహస్యమైన వర్తమానాలు చెప్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఎఫెసీ పట్టణంలో బహిరంగంగా పరిచర్య చేశాను, సాక్ష్యం ఇచ్చాను. బహిరంగంగా ఏ సాక్ష్యం ఇచ్చాడో తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే సాక్ష్యాన్ని ఇచ్చాడు. పౌలు నేను సాక్ష్యం ఇచ్చుటే అందు, నా సాక్ష్యము బహిరంగంగాను ఒంటరిగాను ఒకే సాక్ష్యం అన్నాడు. తర్వాత బోధించాను అని చెప్పాడు. నేను మీకు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్తులను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతయు మీకు తెలియదు. యూదులకు చెప్పినా, గ్రీసు దేశస్తులకు చెప్పినా, చదువుకున్న వారికి చెప్పినా, చదువు లేని వారికి చెప్పినా ఒకే రకమైన వర్తమానం, దేవుని వర్తమానాన్ని బహిరంగంగాను ఇంటింటా కూడా నేను బోధించాను, అలాగూ నేను సాక్ష్యం ఇచ్చానని చెప్పాడు. ఒకటి నా నడక, రెండో నా యొక్క పరిచర్య, లేకపోతే ప్రభువుకి చేసిన సేవ, మూడోది నా పరిచర్య, నా సాక్ష్యము మీరు ఎరుగుదురు అంటున్నాడు. సవాలా కాదా? మనకి ఇది చాలా సవాలుగా ఉన్న ఒక మాట. మనం చేస్తున్న పరిచర్య, మనం ఇస్తున్న సాక్ష్యము, మనం చేస్తున్న సేవ వారు ఎరగాలి, వారు ఎరిగారు, మీరే ఎరుగుదని పౌలు చెప్తున్నాడు. చూడండి 24వ వచనంలో అదే భాగాన్ని మళ్ళా పౌలు చెప్పాడు. 24వ వచనం, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు అన్నాడండి. ఏమిచ్చుట యందు?
పరిచర్య చేయుటయందు నా పరుగు, అంటే పైన నడక అన్నాడు, ఇక్కడ పరుగు అన్నాడు, కొంచెం స్పీడ్ పెంచాడు అంతే. ఆ నడక నేను ఎలాగో నడుచుకుంటున్నా మీకు తెలుసు, ఎలాగో పరిగెట్టుతున్నా మీకు తెలుసు, ఎలాగో సాక్ష్యం ఇచ్చిస్తున్నో తెలుసు, ఎలాగో సాక్ష్యం ఇస్తున్నానో తెలుసు అన్నాడు. తర్వాత నా పరిచర్య అని చెప్పాడు. సేవ, ప్రభువుకి చేసిన సేవ, ఆ 3 అంశాలు మళ్ళీ ఇక్కడ చెప్పి ఒక అద్భుతమైన సంగతిని పౌలు ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. అదేంటంటే, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య అన్నాడండి. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిచర్య ఎలా వచ్చిందంటే పౌలుకి, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, ప్రభు వలన యేసు వలన పొందిన పరుగు, ప్రభు వలన యేసు వలన పొందిన సాక్ష్యము. మనం సాక్ష్యం ఇచ్చినా, పరిచర్య చేసినా, పరుగెట్టినా ప్రభు అయిన యేసు వలన మనం పొందింది ఉండాలి. అప్పుడు మన ధైర్యం చాలా ఎక్కువగా ఉంటది, మనకున్న ధైర్యము చాలా ఎక్కువగా ఉంటది. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను చేయమన్నాడు, ఇది దేవుడి ద్వారా నాకు ఇవ్వబడిందని మనం పూర్తిగా సంసిద్ధతలో ఉన్నప్పుడు మనం చేసే పరిచర్యలో దైవికమైన అధికారం ఉంటుంది, దైవికమైన ముద్ర ఉంటుంది, దైవికమైన ప్రేరణ ఉంటుంది, దైవికమైన ప్రోత్సాహం లభిస్తుంది. పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వల్ల దొరికిన పరిచర్య ఇది. చాలా మంది వాళ్ళే పరిచర్య క్రియేట్ చేసుకుంటున్నారు, పరిచర్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు, కానీ దేవుని వల్ల పొందుకోవాలి, కానీ దేవుని దగ్గర నుంచి లాక్కోకూడదు. దేవుని వల్ల పొందుకున్నదైతే అది దైవాశీర్వాదంతో కూడిందై ఉంటది, నీకు దైవాశీర్వాదంతో కూడిందై ఉంటది ఇతరులకు. అందుకే అన్నాడు, ప్రభు యేసు క్రీస్తు వల్ల పొందిన పరిచర్య అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు, తుదముట్టింప వలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అని చెప్పాడు. పౌల్ని, నీకు ప్రియమైనది ఏంటి పౌలు అని అడిగితే, ప్రభువుని సేవించడం ప్రియమైనదా, నీ ప్రాణం ప్రియమైందంటే ప్రభువుని సేవించడమే ప్రియమైంది అంటాడు. సాక్ష్యం ఇవ్వడం ప్రియమైందా, నీ ప్రాణం ప్రియమైందంటే సాక్ష్యం ఇవ్వడమే ప్రియమైంది అంటాడు. ప్రభువు కోసం నడుచుకోవడం ప్రియమైందా, సాక్షిగా జీవించడం ప్రియమైందా అని అడిగితే, నేను ప్రభువు కోసం నడుచుకోవడమే ప్రియమైంది, నా ప్రాణం ప్రియమైంది కాదు అంటాడు. మరి మనకు చాలా ప్రియమైనవి ఉన్నాయి. నిద్ర చాలా మందికి ప్రియంగా ఉన్నవాళ్ళు లేరా? సుఖాశక్తి ప్రియమైన వారు లేరా? సొంత పేరు, సొంత ఘనత ప్రియమైన వారు లేరా? భోజన ప్రియులు లేరా? కొంతమంది కలహం పెట్టడమే ప్రియం, వాళ్ళకి గొడవ లేకపోతే నిద్రపోరు, అలాంటి వారు లేరా? కానీ పౌలుకి ఏది ప్రియమైంది, మనకేది ప్రియమైంది? ఒకసారి ఆలోచించండి. పౌలుని అడిగితే, నా ప్రాణమే నాకు ప్రియమైంది కాదు, నాకు ప్రభు వల్ల ఇవ్వబడిన ఆ పరిచర్య, నా పరుగు, నా పరిచర్య నాకు ప్రియమైనవి, నా ప్రాణము నాకు ఎంత మాత్రమూ ప్రియమైనదిగా నేను ఎంచుకుంటలేదు అన్నాడు. ప్రాణము అనే ఆ మాట దగ్గర మనం ఏం ఆలోచించాలంటే, సెల్ఫ్, నా స్వచిత్తం, నా సొంత ఇష్టం, నా సొంత కోరికలు, నా సొంత అభిప్రాయాలు, నా సొంత నిర్ణయాలు నాకు ప్రియమైనవి కావు. నాకు ప్రియమైంది ఏంటంటే ప్రభువు, నాకు ప్రియమైంది ఏంటంటే ప్రభువుకి నేను చేసే సేవ అంటే ఆరాధన, నాకు ప్రియమైంది ఏంటంటే నా ప్రభువుకి నేను ఇచ్చే సాక్ష్యం నాకు ప్రియమైనవి, నా ప్రాణము కంటే ప్రియమైనవి అని పౌలు తెలియజేస్తున్నాడు. తెలియజేసి 26వ వచనంలో ఏం చెప్పాడంటే, 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను అన్నాడండి. మీరే సాక్షులు, దీనికి ఎవరో సాక్షులు కాదు. 3 సంవత్సరాలు ఉన్నాను కదా, నాకు మీరే సాక్షులు. నా పరిచర్యకు, నా పరుగుకు, నా జీవితానికి, నా ప్రాణానికి, నా యొక్క సమస్తానికి మీరే సాక్షులు, మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను అని చెప్పి పౌలు ఆ యొక్క అంశాన్ని ముగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 25వ వచనంలో, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుంటని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి అన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, నా ముఖం ఇంకా మీకు కనబడదు, నేను వెళ్ళిపోతున్నాను, మరి అన్నడు నన్ను చూడరు,
అయితే నేను చేసిన పరిచర్య మిగిలిపోతుంది, నేను నడిచిన నడక మిగిలిపోతుంది, నేను ఇచ్చిన సాక్ష్యం మిగిలిపోతుంది, నా జీవితం అలా అర్థంలో మీకు కనబడుతుంది. దానికి మీరే సాక్షులు. ఒకవేళ ఎవరైనా నేను స్థాపించిన ఆ సత్యాలు పరిశుద్ధాత్మని ద్వారా దేవుడిచ్చిన ఆ సంకల్పాన్ని ఎదుట నేను ప్రకటించాను కదా, దాచుకోకుండా ప్రకటించాను కదా, బహిరంగంగా ప్రకటించాను కదా, ఇంటింటికి ప్రకటించాను కదా, కన్నీళ్లు విడిచు ప్రకటించాను కదా అన్న మాట కూడా రాయబడింది. కన్నీళ్లు విడిచు నేను పూర్ణమైన 19 వచనం చూడండి, 19 వచనం. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను నేను తిరగబడలేదు. ఏం చేశాను? కన్నీళ్లు విడిచాను. ప్రార్థన, పూర్ణమైన వినయభావంతో, అంటే నన్ను నేను తగ్గించుకున్నాను, జీరో అయిపోయాను. నా మీద కుట్ర చేసే వారిని నేను వ్యతిరేకించలేదు, వారి మీద ఎలా కుట్ర చేయాలో నేను ప్రయత్నం చేయలేదు. నన్ను శోధిస్తున్న అపవాదితో నేను కన్నీళ్లతోనే పోరాడాను, ప్రార్థనతోనే పోరాడాను. నన్ను నేను తగ్గించుకున్నాను, పూర్ణమైన వినయభావంతో దగ్గరికి వచ్చాను. ఆ ప్రభు శక్తి నన్ను ముందుకు తీసుకెళ్తుంది. దానికి మీరే సాక్షులు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అద్భుతమైన సంగతి 28వ వచనంలో చెప్పాడండి. దేవుని సంకల్పం అంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అని 27వ వచనంలో చెప్పాడు. ఆ దేవుని సంకల్పం ఏంటో 28వ వచనంలో చెప్పాడు. అదే ఎఫెసీ పత్రిక అంతా సారాంశం. ఎఫెసీ పత్రిక సారాంశం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ఏంటంట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుడు సంఘాన్ని స్థాపించాడు. చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు దేవుడు అనడానికి ఒక అద్భుతమైన రెఫరెన్స్ ఉంది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. రక్తం ఇచ్చిన దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడా? పరిశుద్ధాత్ముడు రక్తం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. రక్తం ఇచ్చిన దేవుడు ఎవరు? కుమారుడే కదా, ప్రియ ప్రభువారే కదా. మరి ప్రభువారిని ఇక్కడ దేవుడు అని రాస్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడు. అద్భుతమైన అంశం అండి. దేవుడు తన సంఘం అన్న మాట ఇక్కడ ఎంత స్పష్టంగా రాశాడు. ఈ సత్యాన్ని చెప్పడానికి నేను అలసిపోనండి, నాకు ఎప్పుడు బోర్ కొట్టదండి. ఎల్లప్పుడూ చెప్తాను, జీవితకాలం చెప్తాను, చనిపోయే వరకు చెప్తాను. ఏంటో తెలుసా? సంఘము దేవునిది అన్న అంశము బైబిల్ ముక్త కంఠంతో చెప్పే ఏకైక సాక్ష్యం. అది నీకు అర్థమైతే దాని వల్ల నీకు వచ్చే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. సంఘంతో నీ వ్యవహరించే వ్యవహార శైలి కానీ, నీ జీవన విధానం కానీ, దాన్ని హ్యాండిల్ చేసే విధానం కానీ చాలా మారిపోతుంది. నాది అనుకున్నావంటే చాలా భిన్నంగా ఉంటుంది. పౌలు అన్నాడు, 3 సంవత్సరాలు నేను ఇక్కడ కష్టపడ్డాను, 3 సంవత్సరాలు కష్టపడ్డాను, మీ దగ్గర ఏమీ తీసుకోకుండా కష్టపడ్డాను. కొరింథీయుల దగ్గర ఏం తీసుకోలేదు, ఎఫెసీయుల దగ్గర కూడా ఏం తీసుకోలేదు. ఈ నా చేతులు నా కొరకు, నా తోటి వారి కొరకు కష్టపడ్డాయి. మీ దగ్గర ఎవని వెండినైనను, ఎవని వస్త్రమునైనను, ఎవని బంగారునైనా నేను ఆశించలేదు. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యమని మీకు ఇచ్చాను. ఆధ్యాత్మికంగా ఇచ్చాను, భౌతికంగా ఇచ్చాను, అన్ని మీకు ఇచ్చాను. కానీ సంఘం మాత్రం దేవునిది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం. దాన్ని కాయడానికి మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అర్థమైందా? సంఘ పెద్దలు, సేవకులు, సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? జాగ్రత్త వహించాలి. అందుకే కింద 2 జాగ్రత్తలు చెప్పాడు. ఏంటంట? అధ్యక్షుడిగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి జాగ్రత్త పడు, తర్వాత మీ మట్టుకు మిమ్మల్ని కూడా జాగ్రత్త పడండి అన్నాడు. అర్థమైందా? 2 జాగ్రత్తలు. మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త, లేకపోతే సమస్య ఉంటుంది. కింద చెప్పాడు ఆ సమస్య ఏంటో. మంద జాగ్రత్త, మంద నీదనుకున్నావు కాక, మంద నాదనుకోకూడదు. మంద జాగ్రత్త, మంద ప్రభువుది, మీరు కూడా జాగ్రత్త. పౌలు వెళ్ళిపోతూ అంటున్నాడు, దేవుని స్వరక్తము ద్వారా స్థాపించబడిన సంఘము, ఆ సంఘం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, రైల్వే స్టేషన్కి వెళ్తే, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, నా సమయం అయిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక ఎర్రని బోర్డు పెట్టి తెల్లని పురి వేస్తారన్నమాట. పురి, ఒక చనిపోయిన వ్యక్తి యొక్క తల వేసి 2 ఎముకలు ఇలా పెడతారనమాట. పెట్టి డేంజరస్ అని బోర్డు రాస్తారు.
ఇక్కడ హై వోల్టేజ్ పవర్ లైన్స్ ఉన్నాయి కనుక ఎవరు ఈ సమీపానికి రాకూడదని రాస్తారన్నమాట. ఆ బోర్డు పీకేసి పాడేశారనుకోండి, ఎవటగా రాశాడని ఏమవుతాడు? చచ్చిపోతాడు, బస్ అయిపోతాడు. దేవుని హై వోల్టేజ్ ఏరియా దేవుని సంఘం విషయంలో అది మీ మనసులో పెట్టుకోండి. మీరు ఎంత ఆశీర్వదించబడతారో మీ ఊహకు అందదు. మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది వచ్చారు గతంలో. దేవుని సంఘం యొక్క విషయాల్ని ఆచరించారు, అనుసరించారు, వెళ్ళిపోయారు. మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది వస్తారు తర్వాత భవిష్యత్తులో. మనమేమి పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు, కానీ దేవుని సంఘానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనకంటే భవిష్యత్తు గతంలో చాలా మంది అద్భుతమైన పరిచయం చేశారు. ప్రభు రాకడ ఆలస్యం అయితే భవిష్యత్తులో కూడా చేస్తారు. మనం ఏదో గొప్పవాళ్ళం అనుకోకూడదు. దేవుని సంఘం ఆ పరిధిలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని సంఘంలో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. కానీ పౌలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేనున్నప్పుడు మిమ్మల్ని కాపాడాను, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు కాపాడబడాలని వర్తమానం చెప్తున్నాడు. అది సేవకుని యొక్క ఆలోచన ఉండాలి. నేనున్నంత కాలం బాగుంటే చాలు, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకేంటి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాదు. నేను ఉన్నప్పుడు బాగోవాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగోవాలి. అందుకన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత 29వ వచనం, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, మీలో ప్రవేశిస్తాయి, అవి మందను కనికరింపవు, తమ వెంట వీడ్చుకు వెళ్ళిపోతాయి అని చెప్పి 31వ వచనంలో నేను చేసిన పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏంటి? కావున నేను 3 సంవత్సరంలో రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్నని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు అన్నాడండి. మెలకువగా ఉండు అని చెప్పాడు. 32వ వచనంలో వారిని భద్రం చేస్తున్నాడు. ఎలాగంటండి? ఎవరికి అప్పగిస్తున్నాడు? 32వ వచనంలో వాళ్ళని భద్రం చేస్తున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుని కృపావాక్యానికి వారిని అప్పగించి ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయని పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించని శక్తిమంతుడు అన్నాడు. చూసారా? మీకు క్షమాభివృద్ధి, పరిశుద్ధత, స్వాస్యము, శక్తి, ఈ మాటలన్నీ ఎఫెసీ పత్రికలో కనబడతాయి. స్వాస్యము, పరిశుద్ధత, శక్తి అనేవి కనబడతాయి. తర్వాత ఎవని వెండిని ఎవని వస్త్రాలని ఆశించలేదని చెప్పాడు. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగించాను. అక్కడ 35వ వచనం, మీరు ఎలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చడి ధన్యమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించింది అన్నాడు. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇది మీ హృదయాల్లో ఉంచుకోండి. నాకు చాలా ఇష్టమైన వచనం అండి ఇది. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యం. మన చేతులు ఎప్పుడు ఎలా ఉండాలని ప్రయత్నించాలి కానీ ఎలా ఉండాలని ప్రయత్నించకూడదు. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదమైన, భౌతికమైన ఆశీర్వాదమైన ఇవ్వడానికి ప్రభు మనకు సామర్థ్యం కలుగు చేసినట్టుగా మనం ప్రార్థించుకోవాలి. అందుకన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి పౌలు? ఆ మాట చదవండి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. నన్ను కాదు, కానీ నా ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. నన్ను కాదు, నా ప్రభు మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయంలో మీకు మాదిరించాను కదా, నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నేను ఎలాగో ప్రవర్తించుచుంటున్నో మీరు ఎరుగుదురు, నేను ఎలాగో సేవించుంటున్నో మీరు ఎరుగుదురు, నేను ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటున్నో మీరు ఎరుగుదురు. అవి జ్ఞాపకం చేసుకోండి, నన్ను కాదు. అది దేవుని సేవకుని యొక్క హృదయ భారమై ఉండాలి. పౌలు నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. వాళ్ళు విపరీతంగా ఏడ్చారు, మెడ మీద పడి ఏడ్చారు, బోరుమని ఏడ్చారు. ఒక నిజమైన సేవకుడు, ఒక స్వచ్ఛమైన సేవకుడు, ఒక యథార్థమైన సేవకుడు, ఒక మాదిరి కలిగిన సేవకుడిని సంఘం ఆదరించాలండి. సంఘము వారి అవసరాలు చెప్పరు. పౌలు నా నిమిత్తము, నా తోటి వారి నిమిత్తము నా చేతులు కష్టపడ్డాయి అన్నాడు. వాళ్ళు అడగరు, కానీ ఆదుకోవాలి. అదే అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఏమీ అడగలేదు, ఇప్పుడు అడగను, ఎప్పుడు అడగను, కానీ నా పరిచర్య మీ ఎదుట మిగిలిపోతుంది, నా పరిచర్య మీ ఎదుట మిగిలిపోతుంది. నా ప్రభు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నా ముఖం మీరు ఇంకా అన్నాడు చూడాలన్న మాటకు వాళ్ళు ఎక్కెక్కి ఏడ్చారండి, ఎక్కెక్కి ఏడ్చాడు. ఒక సేవకుడు వెళ్ళిపోతున్నప్పుడు, ఒక నిజమైన సేవకుడు వెళ్ళిపోతున్నప్పుడు సంఘానికి అలాంటి అనుభూతి రావాలి. అలాంటి అనుభూతిలో మనం వాళ్ళ నుంచి వెళ్ళాలని మనం కూడా కోరుకోవాలి. దేవుడి మాటలు. బ్రదర్ ఏరం రాజన్న.